ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిన్న మన వీడియోలో ఐఆర్ గురించి కొంత చెప్పడం జరిగింది. ఐఆర్ అనేది ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో కష్టపడి తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి తాము నెల నెల పొందే జీతం పెరిగిన ధరల వల్ల రూపాయి విలువ తగ్గిపోవడం, అదే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం మూలంగా జీతం తమకున్న నీడ్స్కి ప్రస్తుతం ఉన్న ధరల పెరుగుదలకి మ్యాచ్ కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని పెరిగిన ధరలను ప్రస్తుత ఎంప్లాయీ జీతాన్ని తమకున్న డిమాండ్స్ మ్యాచ్ కావని భావించి పిఆర్సీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు, ఒకవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఎంతో కొంత మేలు చేకూర్చాలని ఐఆర్ ఇంటరిమ్ రిలీఫ్, తెలుగులో మధ్యంతర భృతి అని అంటాం. ఇది పిఆర్సీ ఇవ్వడానికి ఆలస్యమైనప్పుడు ఐఆర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఐఆర్ ఇవ్వడం ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. పిఆర్సీ వచ్చే సంవత్సరం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పెన్షన్కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని పెన్షనర్లకు ఈ జూలై నెలలో కొత్త 33.67% డిఆర్తో పెన్షన్ వస్తోంది. జూలైలో పెరిగిన పెన్షన్ వివరాలు తెలుసుకున్నటకు జూలై 2024 పే స్లిప్ సిఎఫ్ఎంఎస్ సైట్లో జనరేట్ అయినది. ఒక్కసారి పెన్షన్ స్లిప్స్ను డౌన్లోడ్ చేసుకొని పరిశీలించండి. ఒక డిఆర్ యాడ్ అయినట్టు సమాచారం, ఎరేయర్స్ ఏవి యాడ్ అవునట్లు తెలుస్తుంది. పెన్షన్స్కు సంబంధించిన పే స్లిప్స్ అర్ధరాత్రి నుంచి డౌన్లోడ్ అవుటకు అవైలబుల్లో ఉన్నవి. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. రాష్ట్ర సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు 24% ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్రభుత్వంలో 12వ పిఆర్సీ కమిషన్ను నియమించి త్వరితగతిన ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేయాలని ఆ సంఘ పూర్వ ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్ గారు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజీఎల్ఐ కొత్త సాఫ్ట్వేర్ను లాంచ్ చేస్తాము. ట్రెజరీ సైట్లోనే ఏపీజీఎల్ఐకు సంబంధించి ప్రత్యేక టైల్ ఏర్పాటు చేస్తారు. డీడీఓ స్థాయిలోనే శాలరీ బిల్లో సబ్స్క్రిప్షన్ మినహాయించిన వెంటనే కొత్త ఏపీజీఎల్ఐ బాండ్స్ను ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్న అన్ని రకాల బాండ్స్, లోన్స్, డెత్ క్లెయిమ్స్ తదితరాలు కొత్త సాఫ్ట్వేర్లో చేసుకోవచ్చు. డీడీఓస్ అండ్ యూనియన్ లీడర్స్కు కొత్త సాఫ్ట్వేర్పై ఒకరోజు ఓరియంటేషన్ ఉంటుంది అని ఏపీజీఎల్ఐ రాష్ట్ర సంచాలకులు డైరెక్టర్ శ్రీరెడ్డి శ్రీనివాసులు గారు వెల్లడించినట్లు సమాచారం. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఈ ఫైలింగ్ లాస్ట్ డేట్ 31 జూలై 2024. పెన్షన్ మరియు వడ్డీ, ఇతర ఆదాయం అన్నీ కలిసి 3 లక్షల రూపాయలు దాటితే ఈ ఫైలింగ్ తప్పనిసరి. ట్యాక్స్ పడకపోయినా నిల్ అని ఈ ఫైలింగ్ చేయాలి. జూలై 31, 2024 తర్వాత ఈ ఫైలింగ్ చేయాలంటే 5 లక్షల రూపాయల లోపు వారు పెనాల్టీ 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 5 లక్షల రూపాయలు దాటితే పెనాల్టీ 5,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అని సమాచారం. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందామండి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు పన్ను రీఫండ్ల కోసం తప్పుడు సమాచారం ఇవ్వొద్దని ఐటీ విభాగం హెచ్చరించింది. బోగస్ వ్యయాలు చూపడం, ఆదాయాలను తక్కువ చేయడం, పన్ను కోతలను అధికంగా పేర్కొనడం వంటి చర్యలకు పాల్పడొద్దని సూచించింది. ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులంతా తమ రిటర్నులను జూలై 31 నాటికి సమర్పించాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్
తెలిపింది. జూలై 26 నాటికి దేశవ్యాప్తంగా 5 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్లు తెలిపింది. రీఫండ్లు ఆలస్యమైతే పన్ను చెల్లింపుదారులు తొలుత ఈ ఫైలింగ్ అకౌంట్ను చెక్ చేసుకోవాలని ఐటీ విభాగం తెలియజేసింది. ఏవైనా అభ్యంతరాలు వచ్చి ఉంటే ఐటీఆర్ పోర్టల్లో పెండింగ్ యాక్షన్ వర్క్ లిస్ట్ సెక్షన్ కింద స్పందనను తెలియజేయాలని సూచించింది. విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించిన నేపథ్యంలో కేంద్రం వివరణ ఇచ్చింది. ప్రతిపాదిత సవరణలు అందరికీ వర్తించబోవని తెలిపింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడి గణనీయంగా పన్ను బకాయిలు ఉన్నవారు మాత్రమే సదరు ధ్రువపత్రం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందడానికి పూర్తి చేయాల్సిన పన్నుల్లో బ్లాక్ మనీ యాక్ట్ 2015కి వర్తించే నిబంధనలు కూడా చేర్చాలని బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. ఫలితంగా సదరు ధ్రువపత్రం కావాలనుకునేవారు బ్లాక్ మనీ యాక్ట్ కింద ఎలాంటి లావాదేవీలు బకాయి పడి ఉండొద్దు. అయితే ప్రతిపాదిత సవరణల ప్రకారం అందరూ పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ప్రతి చిన్న పొరపాటుకు తొలగింపు, సస్పెన్షన్లతో పాటు ఇంక్రిమెంట్లలో కోత పెడుతూ వైకాపా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. తెదేపా హయాంలో తీసుకువచ్చిన 1/11 సర్క్యులర్ను ఇప్పుడు యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ సంఘ సెంట్రల్ కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో పలు సమస్యలపై తీర్మానాలు చేసింది. ఉద్యోగులు రేయింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్న కారణంగా తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈహెచ్ఎస్ వల్ల ఉద్యోగులకు సకాలంలో వైద్యం అందక అదనంగా డబ్బులు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. గతంలో మాదిరిగా అపరిమిత వైద్యాన్ని అనుమతించాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వాలి. ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలి అని ఆ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పి రమణారెడ్డి గారు, వై శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. జగన్ పాలనలో రాష్ట్రంలో ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ గారు, ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె సుమన్ గారు, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ గారు మాట్లాడారు. వైకాపా హయాంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి జీతాలు పెంచలేదని, ప్రభుత్వ పథకాలు కూడా నిలిపివేశారని మండిపడ్డారు. 2014-2019లో తెదేపా పాలనలోనే వీరికి ఎంతో మేలు జరిగిందని, 10వ పీఆర్సీ కమిటీ సూచనల మేరకు అప్పట్లో చంద్రబాబు గారు 50% మేర జీతాలు పెంచారనే విషయాన్ని తాము వైకాపా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని, 11వ పీఆర్సీ కమిటీ 30% మేర జీతాలు పెంచాలని కోరితే 23% పెంచారని వాపోయారు. కనీసం సీనియారిటీ ప్రాతిపదికన ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదని అన్నారు. సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఎన్నికలకు ముందు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ఎంపీడీఓలను తిరిగి సొంత జిల్లాలకు పంపే ప్రక్రియలో తీవ్ర జాప్యం అవుతుండటంపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్లను ఇటీవలే వెనక్కి పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎంపీడీఓల విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ కారణంగా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేసేవారు భవిష్యత్తులో తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆవేదన చెందుతున్నారు. ఈ వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న ప్రశ్న. ప్రస్తుత భారతదేశ రాజధాని ఏది అని అడిగితే అందరూ వెంటనే న్యూఢిల్లీ అని చెప్తారు. మరి న్యూఢిల్లీ కాకముందు భారతదేశానికి రాజధాని ఏది? తెలిస్తే కామెంట్లో ఆన్సర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.